ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త న్యూ ఇయర్స్ 5 కొత్త రూల్స్ తెలుగు రాష్ట్రంలో. ఇవి గనుక పాటించకపోతే జైలుకి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు గానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి మనం. ప్రతి సంవత్సరం కూడా న్యూ ఇయర్ అనగానే చాలామంది సెలబ్రేషన్ అయితే చేసుకుంటారు. కానీ రూల్స్ ఎలాంటివి అనేది ఇందుకు సంబంధించి చాలామందికి తెలియదు. దీనివల్ల చాలామంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి, ఇదే ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరం స్వాగతం పలుకుతూ న్యూ ఇయర్ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సైతం వేడుకలు ఏ రేంజ్‌లో జరుగుతాయనేది కొత్తగా చెప్పాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే మరి ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో సెలబ్రేషన్‌ను ఆకాశాన్నయితే అంటుతాయి. డిసెంబర్ 31 సాయంత్రం నుంచి యువత పెద్ద ఎత్తున సందడైతే చేస్తుంటారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఒకరినొకరు విష్ చేసుకుంటూ సంబరాలు చేస్తారు. ఈ క్రమంలో నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్ పోలీసులు పటిష్టమైనటువంటి భద్రత చేపట్టారు. ఇందులో భాగంగానే పలు ప్రత్యేక మార్గదర్శకాలు అంటే కొత్త రూల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. స్టార్ హోటల్స్‌లు, క్లబ్, బార్లు, పబ్‌ల నిర్వాహకులు వేడుకలకు 15 రోజుల ముందే అనుమతి పొందాలని చెప్పేసి, సెలబ్రేషన్‌కి అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే ఉంటుందని చెప్పేసి వెల్లడించడం జరిగిందనమాట. అంతేకాకుండా ఈవెంట్స్ వద్ద సీసీ కెమెరాల నిఘా, ట్రాఫిక్ నియంత్రణ, అశ్లీలతకు తావులేని ప్రదర్శన తప్పనిసరి ఉండాలని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు పెట్టొద్దు. అదేవిధంగా డీజేలు రాత్రి 10 గంటలకల్లా ఆపివేయాలి. ఇండోర్ వేడుకల్లో అర్ధరాత్రి 1 గంట వరకు తక్కువ శబ్దానికి అనుమతి అని రాజేంద్ర నగర్ డీసీ యోగేష్ అయితే తెలిపారనమాట. బాణాసంచా కాల్చడం అంటే టపాకులు ఇవన్నీ కూడా కాలుస్తాం కదా, సామర్థ్యానికి మించి పాసులు, టికెట్టు జారీ పూర్తి నిషేధం అంటూ క్లారిటీ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. వాహన పార్కింగ్ కూడా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా నూతన సంవత్సర సంబరాల్లో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వాడకంపై పోలీసులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఇటువంటి గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలు సూచించారు. అదేవిధంగా మైనర్లకు వేడుకల్లో ప్రవేశం నిషేధించబడిందని, డ్రగ్స్ వాడకంపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రతి ఏటా మాదిరిగానే ఎక్సైజ్, నార్కోటిక్స్ పోలీసులు కలిసి అనుమానిత ప్రాంతాలు, పబ్‌లు, బార్లపై తనిఖీలు నిర్వహిస్తామని కూడా తెలియజేశారు. డ్రగ్స్ టెస్టులు నిమిషాల్లో గుర్తించే అత్యాధునిక పరికరాలు, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలో వినియోగిస్తామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా ఉంటాయని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడపకుండా డ్రైవర్లు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రత్యేక చర్యలు చేపట్టాలని కూడా తెలియజేశారనమాట. నూతన సంవత్సర వేడుకలకు ప్రశాంతత వాతావరణంలో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. మద్యం తాగి డ్రైవ్ చేస్తే ₹10,000 పెనాల్టీ లేదా 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పేసి తెలిపారు. ఇక ఈ ఈవెంట్‌లో నిర్వాహకులకు నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. ఇక రోడ్లపై అల్లరి చేసేవారికి కూడా చర్యలు తీసుకుంటామని, ప్రశాంతంగా వేడుకలు జరిగేలా అందరూ కూడా సహకరించాలని పోలీసులైతే కోరడం జరిగింది.